ప్రస్తుతం మనతో పాటు చింత రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, అలై బలై దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా గడిచింది. ఎలా ఉంది అంటారు? ఒకటి అలై బలై అనేది రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, మన భారతీయ సంస్కృతిని ఇవన్నిటి కూడా క్రోడీకరించుకొని దత్తాత్రేయ గారు 200 మందితో మొదలుపెట్టినటువంటి 20 సంవత్సరాల క్రితం ఈనాడు అంచెలంచెలుగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా, సిపిఐ నుంచి కూడా, కాంగ్రెస్ నుంచి, బీజేపీ, బీఆర్ఎస్, ఇలా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఈనాడు వస్తున్నారు. ఇది చాలా సంతోషము. ఇది ఎప్పటికీ జరగాలి. అందరూ కూడా ఆలోచించాలి, పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కొందరు దసరా, ఇప్పుడు అలై బలై కార్యక్రమం దసరాకు జరుగుతుంది, అట్నే దీపావళికి జరగాలి, సంక్రాంతికి కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలని చెప్పని చాలామంది చేస్తూ ఉన్నారు. అంటే ప్యూర్లీ ఇది ఏంటంటే మన సంస్కృతి రాబో తరానికి తెలియాలి. రాబో తరానికి తెలిసేటట్టు మనం అందరం కూడా పూనుకోవాలి. అది మీడియా కూడా పెద్ద రోల్ దీన్ని ప్లే చేయాలి. ఇప్పుడు నిన్నటి రోజు నా టీవీ5లో దేశం మొత్తంలో ప్రపంచంలో ఉన్నటువంటి 60 దేశాలలో రామాయణం, అంటే వాళ్ళు ముస్లింలు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, చైనా లాంటి దేశంలో కూడా రామాయణం గురించి వాళ్ళు నాటకాల రూపంలో చేస్తున్నటువంటి దాన్ని నిన్న టీవీలో కూడా కొందరు వీక్షించాం, మేమందరం కూడా వీక్షించాం. ఇది మంచి సాంప్రదాయం. అంటే మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నటువంటి దాన్ని ఈనాడు ఇతర దేశాలు కూడా దాన్ని గౌరవిస్తున్నాయి. మన దగ్గర కూడా అందరూ కూడా ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి, ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు 20 సంవత్సరాల కింద చేసినటువంటి అలై బలై, వారి కూతురు కూడా ఇది తన భుజస్కంధాల మీద వేసుకొని జరుపుతున్నటువంటి దాన్ని అందరం కూడా సహకరిస్తున్నాం. అందరం కూడా దీన్ని జరిపించాలనేటటువంటి ఆలోచనతో చేస్తాం. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ చూపెడుతూ, అలాగే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఎప్పటికప్పుడు ప్లే చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మీరేం చెప్తారు? ఒకటి, ఆపరేషన్ సింధూర్ అనేది ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటిది, భారతదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో మన ముఖ్యంగా మన మహిళల యొక్క బొట్టు కుంకుమని ఏ రకంగా తుడిచేశారో మనం చూసాము. పేరు అడిగి, మతం అడిగి చేసినటువంటి దాన్ని మరి ఏ సభ్య సమాజం కూడా, ఏ మతస్థులు కూడా దీన్ని సహించరు, ఇది హర్షించరు. కాబట్టి అందుకనే భారత ప్రభుత్వము ఒక ఆలోచనతోనే దాన్ని ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి కార్యక్రమం తీసుకుంది. దేశం మొత్తంలో కూడా ప్రతి భారతీయుడు 141 కోట్ల మంది అందరు కూడా అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లింగభేదం లేకుండా అందరు కూడా దాన్ని స్వాగతించిండ్రు. హర్షించడంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనటువంటిది. కాబట్టి ఫ్యూచర్లో అలా జరగకుండా దాన్ని చేయాలని చెప్పని ఆ ఆలోచనతోనే అక్క చెల్లెలకు అంకితం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. అది మన భారతీయుల యొక్క, ముఖ్యంగా అక్క చెల్లెల యొక్క పసుపు కుంకుమలను కాపాడేటటువంటిదే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి దాంట్లో ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, చాలా మంచిదని నేను అనను. చాలా బాధాకరమైనటువంటి కార్యక్రమం, తప్పని పరిస్థితులలో తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దేశం మొత్తంలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ప్రాచుర్యంలో, అంటే ఇది సరైనటువంటి సమయంలో, సరైనటువంటి ఆలోచనతో, సరైనటువంటి పద్ధతిలో పాకిస్తాన్ ముష్కరులకు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పాపం సామాన్య ప్రజలు ఏం చేయలే, ఉగ్రవాదులు టెర్రరిస్ట్ చేసినటువంటి దాన్ని మన భారతదేశ ప్రభుత్వము వాళ్ళకి సరైనటువంటి బుద్ధి ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పైన చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.